హైదరాబాద్ చెప్పరా చారి. రీసెంట్ గా ఓ మూవీ చూసాను రా, ఆవేశం అని. ఫహద్ ఫాసిల్ది. ఓకే ఓకే, ఎలా ఉంది ఇంతకి? బాగుందిరా, ఇట్స్ క్రేజీ మూవీ. ఆ మూవీ తీసిన డైరెక్టర్ కూడా మన అందరికి తెలిసిందే. ఎవరంటే రోమాంచం అని ఓ మూవీ ఉంది, తెలుగులో వచ్చింది, అందరూ చూసి ఉంటారు మోస్ట్లీ. ఐడియా ఉందా? అవును మామ, చూశాను, మంచి కామెడీగా ఉంటది. సో ఈ మూవీ కూడా మంచి కామెడీ అండ్ క్రేజీగా ఉంది మూవీ. ఓకే, ఇంతకీ ప్లాట్ ఏంట్రా? ప్లాట్ ఏం లేదురా, ఒక ముగ్గురు మలయాళీ స్టూడెంట్స్ కర్ణాటకలో స్టడీ కోసం వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ సీనియర్స్ తో ఒక చిన్న గొడవ అయ్యి, చిన్నదంటే చిన్నది కాదు, ఓ పెద్ద గొడవ అయ్యి ఆ సీనియర్స్ వీళ్ళ ముగ్గురిని చెత్తకొడేస్తారు 2 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుని. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని, లోకల్ సపోర్ట్ కావాలని సెర్చ్ చేస్తూ ఉంటారు ఒక గోండా కోసం. అదే టైంలో మన హీరో కనబడతారు వీళ్ళకి, ఫహద్ ఫాసిల్. సో వన్స్ మన ఓడి ఎంటర్ అయ్యే ఇంకా సినిమా ఇంకెక్కడ ఆగదమ్మా. ఓవరాల్ ఫన్ మీద వెళ్ళిపోతూ ఉంటది ఇంకా సినిమా. ప్లాట్ ని బట్టి చూస్తే సినిమా మెయిన్ గా క్యారెక్టర్ డ్రివెన్ కామెడీలో అనిపిస్తుంది, అంతేనా? అంతే. ఓకే, ఇంతకీ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? పెర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగున్నారా. దీంట్లో నన్ను ఇంకా బాగా ఎగ్జైట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఫహద్ ఫాసిల్ పక్కన ఉన్న అంబానీ క్యారెక్టర్. మన హీరో సంగతి తెలిసిందే, ఏ క్యారెక్టర్ నే ఎరగుమ్మేస్తాడు. సో అట్ ఏ టైం ప్యారలల్ గా మనోడు పక్కన ఉంటాడు. ఇద్దరు కామెడీ బాగా వర్కౌట్ అయిందిరా మూవీలో. ఓకే, వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా బాగా చేశారా? ఇంకా వీళ్ళిద్దరు కాకుండా బాగా అంటే ఇంకా 3 క్యారెక్టర్స్ రా, ఆ ముగ్గురు స్టూడెంట్స్ బాగా చేశారు. సో నన్ను బాగా ఇష్టమైన ఇన్స్పైర్ చేసింది ఎవరంటే అంబానీ. ఫహద్ ఫాసిల్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది అంబానీ క్యారెక్టర్. టెక్నికల్ గా ఎలా ఉంది సినిమా? టెక్నికల్ గా అయితే చాలా సాలిడ్ రా మూవీ. సో సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ టాప్ నాచ్. దీంట్లో ఏదైనా కొంచెం బాగా వర్కౌట్ అయిందంటే రైటర్ రాసుకున్న డ్రామా రా. మామ, ఇంతకీ మన ఆడియన్స్ కి మూవీని సజెస్ట్ చేస్తావా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎలిటీ మూవీస్ మన సైడ్ రావడం చాలా రేరు. సో ఇంత మూవీని నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే అంత క్రేజీగా ఉంది మూవీ. సో ఓవరాల్ ఫన్ వర్కౌట్ అయింది, డ్రామా వర్కౌట్ అయింది. మీకు దగ్గరలో థియేటర్స్ ఉంటే కనుక వెళ్ళి ట్రై చేయండి. సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం అందరికీ అర్థమైపోతుంది, మలయాళం రాపోయినా సరే. ఇంకా థియేటర్ దగ్గరలో లేకపోతే కనుక ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి. కానీ మూవీ అయితే మాత్రం మస్ట్ ట్రై. ఫ్రెండ్స్ తో చూస్తే చిల్ అవుతారు.